ఎన్ని రకాల కూరలున్నా సరే ఒక్క ముద్దలోకైనా పచ్చడి కానీ లేదా వేడి వేడి అన్నంలో ఇలాంటి కారప్పొడులు ఏమైనా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము అంటే ఆ తృప్తే వేరు కదా. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, 1 కప్పు వరకు కారం తీసుకున్నాను. ఈ జీలకర్ర అంతా కూడా కారంలో మెత్తగా మెదిగిపోయే వరకు ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి. జీలకర్ర అంతా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోనే పొట్టుతో సహా తీసుకున్న వెల్లుల్లి రెమ్మలు 1/2 కప్పు వరకు తీసుకొని మెత్తగా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. వెల్లుల్లి పైన పొట్టు లేకుండా తీసుకున్నాము అంటే కారం అంతా ముద్దగా అయిపోతుంది. కాబట్టి పొట్టుతో తీసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని కాసేపు ఆరిన తర్వాత ఒక గ్లాస్ జార్లో వేసుకొని మూత పెట్టేసుకున్నాము అంటే 10 to 15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. టొమాటో పప్పులో ఈ కారం వేసి ఒక్కసారి పప్పు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఫ్రైస్లో కూడా చాలా బాగుంటుంది.